అంశం అయితే ఒకసారి అందరు చదవండి, వెనకనే ఉంది కదా. అక్షయ కిరీటం పొందుతాం. పరుగు పందెంలోనండి, మన క్రైస్తవ పరుగు పందెంలో, విశ్వాస పరుగు పందెంలో మనం పరిగెత్తేది గమ్యం ఒకటే. ఒకరు ఇంతవరకే పరిగెత్తి ఇంకొక భాగం పరిగెత్తాలని లేదు. మన గమ్యం ఒకటే, అదే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ గమ్యానికి చేరడానికి విశ్వాస యాత్ర ఎంతో ఉపయోగపడుతుంది, విశ్వాస ప్రయాణము ఉపయోగపడుతుంది. అందుకనే మరి పౌలు భక్తుడు గారు ఏమంటున్నారంటే, బహుమానము పొందినంతగా పరిగెత్తండి అని చెప్తున్నాడండి. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబట్ట. మన ఉద్దేశం ఏంటి? మన బహుమతి ఏంటి? మన ప్రైజ్ ఏంటి? నిజంగా కనుక మనము ఎంత వేగంలో పరిగెత్తాలో అంత వేగంగా పరిగెత్తే మనం ఏమి తీసుకుంటామండి? బహుమానం. అది ఎట్లాంటి బహుమానము అంటే, ఎక్కడ ఈ లోకంలో ఎవరికి దొరకదు. అది క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే బహుమానం. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అంటే ఈ ప్రయాణంలో, ఈ పరుగులో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ముళ్ళు గుచ్చుకున్నా, ముళ్ళ కంపలు దాటైనా సరే, ఎన్ని హర్డిల్స్ ఉన్నా సరే మనం ఏం చేయాలండి? పరిగెత్తుతూనే ఉండాలి, పరిచర్య చేస్తూనే ఉండాలి. కొన్ని చోట్ల అపవాది ఆపేస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు డిస్కరేజ్మెంట్ వల్ల ఇంకా నేను పరిగెత్తలేను, ఇంకా ముగిస్తున్నాను అంటారు. కానీ మనం పరిగెత్తేది ఎవరి కోసం? మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబట్టానికి. నీకు అది ఇష్టమైతే నువ్వేం చేస్తావు? పరిగెడటానికి ఇష్టపడతావు. మన చుట్టుపక్కల ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎవరు అడ్డుకున్నా, ఎవరు డిస్కరేజ్మెంట్స్ ఉన్నా మనం ఏం చేస్తామండి? మనకి ముఖ్యమైనది ఏంటి? క్రీస్తు స్వారూప్యము. మనం మార్చబడాలి, అదే మన బహుమానమై ఉండాలండి. కాబట్టి మనం కూడా పరిగెత్తే విధానాన్ని బట్టే బహుమతులు కూడా ఉంటాయి. నువ్వు నిజంగా మరి ఏ విషయాలు మనం ఎన్నాళ్ళు మాట్లాడుకున్నామో, ఈ 4 మెసేజ్ల్లో మాట్లాడుకున్నామో, ఆ విషయాలన్నిటిలో కనుక మనం పర్ఫెక్ట్గా వాటిని ప్రకారం పరిగెత్తితే కనుక దాన్ని బట్టి మనకేం దొరుకుతుందండి? బహుమతులు ఉంటాయి. ఫిలిప్పీ పత్రికలు ఏమంటారంటే 3:14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడండి? క్రీస్తుని యేసునందు ఉన్న ఉన్నతమైన పిలుపునకు కలుగు ఏ బహుమానం అయితే ఉందో ఆ బహుమానం పొందడానికి గురి దగ్గరికి నేను పరిగెడుతూ ఉన్నాను. అది ప్రాముఖ్యమైందండి. పౌలు చెప్తున్నప్పుడు మనం ఎంతటి వారమండి? కాబట్టి మన పరుగు పందెంలో మనం పౌలును పోలి నడుచుకునే వారంగా ఉండాలి, విశ్వాస వీరులను పోలి నడుచుకునే వారంగా ఉండాలి. మన పరుగు ఎప్పుడు కూడా ఆగిపోయేదిగా ఉండకూడదు. ఎప్పుడు ఆగిపోతాం? మనము వెనకకి ఏదైనా లాగుతున్నప్పుడు ఆగిపోతాం కదండి. లోకపు ఆకర్షణలు మనల్ని పట్టుకున్నప్పుడు ఆగిపోతాం. అంతేకాకుండా ప్రక్కవారిని చూసినప్పుడు మనం మర్చిపోతాం. అయ్యో, మనం పరుగు పందెంలో ఉన్నాం కదా, అనవసరంగా ప్రక్కవారిని చూసుకుంటున్నామే. వద్దండి, ఎవరిని చూసే పని లేదు. మన పరుగు క్రీస్తు యేసు సారూప్యంలోనికి మార్చబట్టకే. కాబట్టి గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు, అక్కడ కూడా రాయబడి ఉంది చూసారా? క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. అంతకంటే ఇంకా హైయెస్ట్ కాల్ ఇంకేమి కూడా లేదండి. ఆ పిలుపుని మనము చేరుకోవాలి. కాబట్టి పరుగు ముగించిన వారికి కూడా బహుమానాలు ఉంటాయండి. 2 తిమోతి 4:6-8 చదవండి. పౌలు భక్తుడు గారు ఏమంటున్నారు చూద్దాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఏమేమి చేసుకున్నారంటే ఆయన మొట్టమొదటిది ఏంటి? మంచి పోరాడడానికి ఏం చేశాడంటే ఆయన పానార్పణగా పోయబడ్డాను, నేను వెడలిపోయే కాలం దగ్గరలో ఉంది, మంచి పోరాడితినని ఆయనకి తెలుసు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. కాబట్టి మన పరుగు కూడా కడముట్టించాలి. విశ్వాసములో మనం ఏం చేయాలి? విశ్వాసముని కాపాడుకోవాలి. ఏ వివిధమైనటువంటి పరిస్థితులు, పద్ధతులు, లోకాశలు, కోరికలు, ఇతరుల నుంచి వచ్చేటువంటి అపనిందలు అవన్నీ కూడా మన పరుగుని ఆపలేవు అని గుర్తెరిగి మన విశ్వాసమును కాపాడుకునే వారంగా ఉండాలండి. మన విశ్వాసాన్ని మనము కాపాడుకుని దేవుని వైపుకి చూస్తూ గురి యొద్దకే పరిగెత్తుతూ, నాకు అక్కడ దాచబడిన బహుమానము క్రీస్తు యేసు సారూప్యము. దినదినము మనం ఆయన రూపంలో మారుతూ ఉంటే దేవునికి ఎంత సంతోషం అండి. మన పిల్లలు కూడా పుట్టినప్పుడు ఏమనుకుంటాం? పలానా వాళ్ళలాగా ఉన్నారు అనుకుంటాం. పెరుగుతూ 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 ఎవరిలాగా వస్తారో తర్వాత తెలుస్తుంది కదండి. కాబట్టి మనం రక్షించబడిన క్రొత్తలో ఉన్నట్టుగానే అలాంటి ఆ స్థితిలోనే ఆగిపోకూడదు. దేనికోసం పరిగెత్తాలి? మన రూపం మారాలా, యేసుక్రీస్తు సారూప్యంలోనికి మనము మార్చబడాలి. ఆయన గుణగణాలు మనం అలవర్చుకోవాలా, ఆయన యొక్క నీతిని మనము నేర్చుకోవాలా. ఆయన పరిశుద్ధుడు కనుక మన జీవితం పరిశుద్ధ యాత్రగా ఉండాలా. కాబట్టి మనం చూసేది ఏంటి అంటే నీతి కిరీటము ఉంచబడింది. ఇక మీదట నాకేముంది? నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత సంఘ విశ్వాసులకు తీర్పు ఉంటుందండి. మధ్యాకాశంలో తీర్పు ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘ విశ్వాసులకు మధ్య ఆకాశంలో తీర్పు ఉంటుంది. ఇది మన బహుమతుల కొరకైనటువంటి తీర్పు. అక్కడ మధ్యాకాశంలో మనం భూమి మీద చేసిన పనిని బట్టి మనకు అక్కడ బహుమానము దొరుకుతుంది. భూమి మీదేమో 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. సంఘకాల విశ్వాసులు ఏమవుతారండి? మధ్యాకాశంలో బహుమతులు పొందుకుంటారు. కాబట్టి ఈ లోకంలో బ్రతికున్నప్పుడే, ఈ శరీరంతో జీవించి ఉన్నప్పుడే పరుగును ఎలా కొనసాగించాలో మనము నేర్చుకోవాలి. దాని అంతటదే మరి దేవుడు పరిశుద్ధతలోనికి తీసుకొస్తాడండి. 1 కొరింథీ పత్రిక 3:10-15 ఎవరన్నా చదవండి. అది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం కూడా చూడండి, 1-10 వచనాలు. అది అది ఇక్కడ అదండి, మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలెను. మనమందరం కూడానండి మన జీవితాన్ని క్రీస్తు ప్రభువులోనే కట్టుకుంటున్నాం. అది అందరికీ తెలుసు, ఎవరికి వారికి తెలుసు. ఒక రోజున మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అక్కడ మన పని ఏంటి, మన క్రియలు, మన జీవన విధానము అక్కడ పరీక్ష పెడతారండి. అదేమి పరీక్ష అంటే అగ్ని పరీక్ష జరుగుతుంది. అగ్ని పరీక్ష, అగ్ని దేనికి గుర్తండి? తీర్పుకి గుర్తు. మనం మంచి చేసినా ఏం చేసినా ఈ లోకంలో ఎలా జీవించామో దాన్ని బట్టి అక్కడ ఒక తీర్పు అనేది ఉంటుంది. అది దేవుని యొక్క తీర్పు అండి. అగ్ని చేత పరీక్షించబడుతున్నాము అంటే అగ్ని అంటే దేవుని యొక్క తీర్పు అని అర్థం. మనం
అగ్ని దాన్ని ఏం చేస్తుందండి? కాల్చినప్పుడు మన పని నిలబడుతుంది. అట్లాగే కర్రతోటి, గడ్డితోటి, కొయ్యకాలు వీటితో మన జీవితాన్ని కట్టుకుంటే అగ్ని పరీక్షకు అవి ఏమైపోతాయి? కాలిపోతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం. మనకు నష్టం కలుగుతుంది. మనకు అక్కడ ఏమన్నా బహుమతి ఉంటుందా? నష్టం కలుగుతుంది అనమాట. సిగ్గుపడవలసి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది. అందుకే పౌలు అంటాడంటే తను నష్టపడకూడదని తన శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? నలగగొట్టి లోపరుచుకుంటున్నాడంట. శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకుంటేనే మన పని నిలబడే పనిగా ఉంటుంది. బహుమతులు పొందకుండా మనం పరుగును వ్యర్థం చేయడానికి 3 ప్రధాన శత్రువులు ఉన్నాయండి. ఏంటి ఆ ప్రధాన శత్రువులు అంటే మనం ఇక్కడ చూద్దాము. మనం జాగ్రత్త పడాలి. 3 శత్రువుల గురించి మనం జాగ్రత్త పడాలి. ఏంటి అంటే అది యెహోషువ 17వ అధ్యాయం చదవండి. అక్కడ ఏముందంటే యెహోషువ ఇశ్రాయేలుకు 12 గోత్రాలకు కూడా కనానును పంచి ఇచ్చాడు. దేవుడు మనష్షే అర్ధగోత్రం వారికి 2 వంతులు ఇస్తానని యాకోబు ద్వారా వాగ్దానము చేస్తారు. కనాను జయించిన తర్వాత యెహోషువ ఏం చేస్తాడంటే మనష్షే అర్ధగోత్రం వారు అడుగుతున్నారండి. మరి 17, 14 నుంచి 18 చదవండి. యోసేపు పుత్రులు మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, గొప్ప జనమే కదా. అదండి చూసారా, యాకోబుకి 12 మంది కుమారులు. అయితే యాకోబు యోసేపును దీవించినప్పుడు యోసేపును 2 అర్ధగోత్రాలుగా విభజిస్తారండి. అంటే 13 గోత్రాలకి పంచాలి. యెహోషువ ఏం చేయాలి? ఇప్పుడు 13 గోత్రాలకు ఈ భూమిని పంచాలి. యెహోషువ ధర్మశాస్త్రము ప్రకారము 12 గోత్రాలకే పంచాడు. అప్పుడు దేవుని వాగ్దానం ప్రకారం మరి అర్ధగోత్రానికి మరొక భూభాగం ఇవ్వాలి కదా. వారు అడిగినప్పుడు యెహోషువ ఏమంటాడంటే మీరు వెళ్ళి యుద్ధం చేయండి, మీరు వెళ్ళి యుద్ధం చేసి మీకు మీరే 2వ భాగాన్ని సంపాదించుకోండి. అంటే ఎవరి పోరాటం వారు పోరాడండి. మీకు ఇంకో అర్ధభాగం కావాలి కదా, మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి ఏం చేయండి? యుద్ధము చేసి మీకు రావాల్సిన అర్ధభాగాన్ని పంచుకోండి అని చెప్తాడనమాట. కాబట్టి శత్రువులు ఎంత బలవంతులైనప్పటికీ కూడా, మరి ఎంత విసిగిస్తున్నప్పటికీ కూడా విజయం మీదే అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ఏం చేయండి? స్వాధీనపరచుకోండి అని అక్కడ చెప్తున్నాడండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి భాగము అంటే ఏంటండి? రక్షణ ఉచితం మనందరికీ. మొదటి భాగము అంటే ఏంటండి? రక్షించబడ్డాము, కృప ద్వారానే రక్షించబడ్డాము, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ పవిత్ర రక్తంలో కడగబడ్డాము, అది ఉచితం. తర్వాత రెండవది ఏంటి? కష్టించి సంపాదించుకోవాలి. వాళ్ళకి అదే చెప్పాడు, మీకు 13వ భాగం కావాలంటే మీరేం చేయండి? యుద్ధం చేసి సంపాదించుకోండి. ఒకటైతే ఉచితం. ఏది ఉచితం? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రక్షణ ఉచితం మనందరికీ. రెండవది ఏంటిదండి? 2వ భాగం ఏంటి? కష్టపడి మనము సంపాదించాలి. కష్టపడి మనం బహుమానం సంపాదించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ రాబోయే శత్రువులను మనము ఎదుర్కోవాలి. మనం పరిగెత్తకుండా ఆపేసేటువంటి శత్రువులు కొన్ని ఉన్నాయి. వాటి మీద మనం జయం కావాలంటే, మనం నిత్యత్వంలో బహుమతులు పొందాలంటే దేవుని చేత బడా నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలండి? నీతి నియమాలతోటి పరిగెత్తాలి. మనం పోరాడాలి. ఇది రక్షించేసుకున్నారు ప్రభు, ఆయనే చేయబట్టుకుని నడిపిస్తారు, ఆయనే పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. మరి బహుమతుల సంగతి ఏంటండి? మధ్యాకాశంలో జరిగేటువంటి తీర్పులో మరి బహుమానం పొందాలి కదా. మనమైతే విడిచిపెట్టబడం కదా, ప్రభుతో మధ్యాకాశంలో ఉంటాం కదా. అక్కడ మరి ఇతరులు బహుమతులు తీసుకుంటే మనం ఏం చేస్తాం? సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుందండి. కాబట్టి ఒకటైతే ఉచితము, రెండోది ఏంటి? పోరాడి సంపాదించుకోవాలి, కష్టించి సంపాదించుకోవాలి. ప్రయాసతో కూడిన పని అండి. స్వార్థ సేవ అంటే ప్రయాసతో కూడిన పని. దానిని నిర్లక్ష్యము చేయకూడదు. అది మనకు దేవుడిచ్చిన ఆధిక్యం అండి, ఆధిక్యత. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మన బడా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోవాలి అని అంటే
మనం నీతి నియమాలతోటి పరిగెత్తి తీరాలి. అట్లాగే ఆ పరుగులో ఎన్నో పోరాటాలు కూడా వస్తాయండి, ఎదుర్కోవాలి. మనం పోరాడుతున్నది, మనం పోరాడే వరకు కూడా మన గమ్యానికి చేరలేము. ఏంటి ఆ పోరాటాలను చూసినప్పుడు 3 ప్రధానమైన శత్రువులు మనకున్నాయి. ఈ 3 శత్రువులతోటి మనం ఏం చేయాలి? పోరాడాలి. యెహోషువ ఎట్లయితే వారికి చెప్పాడో, పోరాడి గెలుచుకొని మీ అర్ధభాగాన్ని సంపాదించుకోండి అని ఎలా చెప్పాడో, ఇక్కడ కూడా మనకి ఎవరున్నారంటే శత్రువులు, 3 ప్రధాన శత్రువులు ఉన్నారు. ఏంటంటే మొట్టమొదటి శత్రువు సాతానుడు, సాతాను యొక్క దూతలు. ఈ పోరాటంలో మరి ఈ పరుగు పందెంలో 3 శత్రువులను మనం ఎదుర్కోక తప్పదండి. రెండవది ఏంటంటే శరీరము, దాని కోరికలు, శరీరం చెప్పినట్టు మనం నడుచుకోవడము, ఇదంతా కూడా ఒక ప్రధాన శత్రువు. దేని కొరకు? మనం పరిగెత్తకుండా ఉండడానికి, మనం బహుమానాలు పొందకుండా ఉండడానికి ఆపేసేటువంటి, ఆటంకపరిచేటువంటి శత్రువు అనమాట. సాతానుడు, సాతాను దూతలు, తర్వాత శరీరము, ఇంకా ఈ లోకం. ఈ 3 శత్రువులని మనం జయిస్తేనే, అక్కడ యెహోషువ చెప్పినట్టుగా మీరు పోరాడి గెలుచుకోండి అంటే ఈ 3తో మనం పోరాడి గెలుచుకోవాలి. సాతాను దూతలతోటి పోరాడి గెలుచుకోవాలి, శరీరాన్ని జయించాలి, అలాగే ఈ లోకాన్ని జయించాలి. అప్పుడే మన యొక్క పోరాటము, ఈ పరుగు పందెంలో ఈ 3 శత్రువులను ఎవ్వరు కూడా ఎదుర్కోకుండా తప్పించుకోలేమండి. ప్రతి విశ్వాసి కూడా, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలండి? ఈ 3 శత్రువులను ఎదుర్కోవాలి. వాటితో పోరాటం తప్పదు. ఎప్పటి వరకు తప్పదు? మన ప్రాణం ఉన్నంత వరకు కూడా తప్పదు. మనం పరిగెత్తుతూనే ఉండాలి. వార కార్యక్రమాలు చేసామా, ఆదివారం ఆరాధనలో వాక్యం చెప్పామా, శుక్రవారం స్త్రీలలో వాక్యం, దీంతో సరిపోదండి. జీవితకాలం మటుకు కూడా మనం ఏం చేయాలి? పోరాడేవారికి వాటితో పోరాటము తప్పదండి. ఈ లోకంలో ఏది కూడా మన రక్షణ అయితే తీసివేయలేదు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను ఇలా ఉంటే మరి రక్షణ పోతుందేమో. రక్షణ ఎందుకు పోతుందండి? మనం కొనుక్కున్నామా? మన సొంత కార్యాలతో సంపాదించుకున్నామా? అది ఉచితంగా దేవుడిచ్చాడు. అది ఎవరికి తీసేయడానికి అధికారము లేదు. కాబట్టి మనం పొందిన రక్షణ అయితే ఎవరు కూడా తీసివేయలేరు. ఎందుకంటే మన రక్షణ క్రియల ద్వారా తెచ్చుకోలేదు. మనం మంచి క్రియలు, నీతి క్రియలు చేసి మనం సంపాదించుకున్నది కాదు. మన శత్రువు మరి మనం బహుమతులను కోల్పోయేటట్టుగా చేస్తాడు అపవాది. కాబట్టి మనం తెలుసుకోవాలండి, మనలను పరుగు పందెంలో ఏవేవి ఓడిపోయేటట్టు చేస్తాయో మనం తెలుసుకొని జాగ్రత్త పడాలంటే మొట్టమొదటి శత్రువు ఎవరు చెప్పండి? సాతానుడు లేక సాతాను యొక్క దూతలు. వీటి నుండి మనం ఏం చేయాలా? ఎదిరించాలి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 10 నుంచి 18 వచనాల్లో ఆయన యందు బలవంతులై ఉండుడి, అపవాది తంత్రములను ఎరుగుటకు, ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అదండి, మనం పోరాడింది ఎవరితోటి? శరీరాలతో కాదు, అంధకార ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతమైన అంధకార శక్తులతోటి, సాతాను దూతలతోటి మనము పోరాడాలి. కాబట్టి మనం పరుగులో మనం ఓడిపోవాలని సాతానుడు ఏం చేస్తాడండి? ఎప్పటికప్పుడు విశ్వాసుల మీద కుట్రలు చేస్తూనే ఉంటాడు. అది మనం గ్రహించాలి. పౌలు చెప్తూ ఉన్నాడు 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనము చదవండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు. చూసారండి, ఒక పక్కన అంధకార సంబంధమైన శక్తులతోటి మనకు పోరాటం ఉంది. మన పరుగులో ఓడిపోవాలని సాతానుడు ఎప్పటికప్పుడు తంత్రాలు, పన్నాంగాలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాము. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాదు. అన్నీ తెలుసు మనకి.
ఏ ఏ రీతిలుగా సాతాను శోధిస్తాడు, ఏ ఏ మరి దేవునికి ఇష్టమైన కార్యాలు మనలో ఉన్నాయి. కోపం ఉందా, మత్సరం ఉందా, పగ ఉందా, ద్వేషం ఉందా, ఇవన్నీ ఎవరు పెడుతున్నారు? శరీరంలో ఉన్నాం కాబట్టి సాతానుడు శోధించి వదిలేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వాటిల్నే పట్టుకుని ఏం చేస్తున్నామన్నమాట, మన పరుగును కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. సాతానుని ఎదిరించే వారంగా ఉండాలి, సాతాను శక్తులను ఎదిరించే వారంగా ఉండాలి. మన పరుగును ఆపేసేసి అడ్డంకిగా ఉన్నటువంటి ఆ యొక్క సాతాను దూతల్ని మనం జయించే వారంగా ఉండాలి. వాక్యం ద్వారానే మనము జయించగలము. ఆరోగ్యకరమైనటువంటి మంచి వాక్యము వినేవారంగా ఉండాలి. రకరకాల వాక్యాలు, రకరకాల బోధలు విన్నామంటే విశ్వాసంలో చెదిరిపోతాము. ఏది తంత్రమో మనకి తెలియదు, ఏది మంచో తెలియదు. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఎఫెసీ పత్రికలో మరి 4వ అధ్యాయంలో 26, 27 వచనాలలో అక్కడ దేని గురించి చెప్తున్నారండి? కోపం గురించి చెప్తున్నారు. కోపపడడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అదేనండి అపవాదికి చోటు ఇవ్వడం. మనం కోపం పెట్టుకొని ఉంటాం కదా ఇతరుల మీద. అది ఎప్పుడు సూర్యుడు అస్తమించడం, సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, కానీ ఆ కోపం మాత్రం అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కోపం వల్ల మనకేమవుతుంది? అపవాదికి చోటు ఇస్తూ ఉన్నాం. నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఈ 2 వచనాల్లో కూడా పౌలు ఒకే విషయాన్ని చెప్తున్నాడండి. అపవాదికి చోటు ఇయ్యకండి. వాడు ఎప్పుడు కూడా మన యొక్క పరుగును కొనసాగనీయడు. అపవాది ఏం చేస్తాడు? మనం పరిగెత్తడం ఇష్టం లేదు, మనం దేవుని సారూప్యంలోనికి మార్చబడ్డం ఇష్టం లేదు, బహుమానం పొందడం ఇష్టం లేదు. కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఏం పెడతాడండి? మనము సాతాను తంత్రాలను ఎదిరించే వారంగా ఉండాలి. మరి కోపము, పగ, ద్వేషము, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవని రాయబడి ఉంది కదండి. అవన్నీ మనలో పెడుతూ ఉన్నాడు. ఎందుకు? మనం ఈజీగా పడిపోతాం. అంతేగాని మనం పరుగు పందెంలో గెలవాలి కదా, బహుమానాలు గెలుచుకోవాలి కదా, బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి కదా అన్న ఆలోచన పోయేటట్టుగా సాతాను దూతలు చేస్తూ ఉంటారండి. కాబట్టి మీరు అపవాదికి చోటు ఇయ్యకుడి. వాడెప్పుడు కూడా మన పరుగును ఆపేస్తాకే చూస్తాడండి, కొనసాగనీయడు. మనం పరీక్షించుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మన పరుగు ఇవాళ మొదలు పెడుతున్నాము, అపవాది తంత్రాలు ఏమున్నాయి, ఏమొస్తే మనం ఆగిపోతాము దాన్ని తెలుసండి. ఏదో ఒక దగ్గర ఒక నిరాశ, నిస్పృహ మనలోకి పంపిస్తాడు, చూస్తాడు. వాటన్నిటిని జయించి మనం ఏం చేయాలండి? పరిగెత్తే వరంగానే ఉండాలి. మన రక్షణని అయితే తీసివేయలేరు, కానీ మనము బహుమతులు పొందకుండా మనం జారి పడిపోయేటట్లు చేస్తాడు. కొన్ని రోజులు చక్కటి స్వార్థ పరిచర్య చేసి మంచి బోధకురాలు అనిపించుకొని మంచి వాక్య పరిచర్య చేసి సంఘంలో కట్టి మరి సహవాసాన్ని ఎంతో పెంచి తర్వాత ఏమైపోతున్నారండి? జారి పడిపోయేటట్టు చేస్తాడు. ఎవరు? అపవాది, సాతానుడు. మనం జారి పడిపోకుండా మనం ఎట్లా ఉండాలి అంటే బలంగా, స్థిరంగా నిలబడి ఉండాలి. సాతాను యొక్క పెద్ద తంత్రం ఏంటి అని అంటే విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడం. ఐక్యత కనపడుతుందా? లేనే లేదు కదండి. గ్రూపులు మరి రాజకీయంగా చూసుకుంటే ఏదో 2 పార్టీలు 3 పార్టీలు, కానీ సంఘంలో చూసుకుంటే ప్రతి నలుగురు ఒక పార్టీయే. ఐక్యత అనేదే లేదు. ఇంకా ఎక్కడ పరిగెడతామండి? కాబట్టి ఐక్యత కావాలి. ఐక్యతను ఎవరు చెడగొడుతున్నారు? సాతాను. సాతానికి చోటిస్తుంది ఎవరు? మనమే. ఐక్యత ఉందా? పరీక్ష చేసుకోవాలి. సహవాస కూడికలు బాగానే ఉన్నాయి, ప్రిస్కిల్ల సభలు బాగానే ఉన్నాయి, సంవత్సరం అంతా జరిగే కూడికలు బాగానే ఉన్నాయి, కానీ అనైక్యతతోనే కొనసాగుతూ ఉన్నాయి. ఎవరికి చోటిచ్చామన్నమాట? ఏదో జరుగుతుంది నామకార్థంగా, కానీ ఐక్యతను చెడగొట్టే విషయాల్లో మనం ఎవరివన్నా ఒకరికొకరు సరి చేసుకున్నామా? ఎప్పుడైనా చేసుకున్నామా? ఎవరికి వాళ్ళకి ఏంటిదనమాట? ఏగో ప్రాబ్లం అనమాట. వాళ్ళు నన్ను అడగాలి కానీ నేను అడగడం ఏంటి? వాళ్ళు వయసు పెద్దోళ్ళు కదా, వాళ్ళు క్షమించాలి కదా, మరి నువ్వు చిన్నదానివి కదా, నువ్వు క్షమించవచ్చు కదా. కాబట్టి అనైక్యత అనేది కూడా ఎవరు తెచ్చిపెడుతున్నారండి? అపవాది. ఎందుకు అని అంటే మీటింగులు పెడతారు ఇక్కడ, ముగ్గురు నలుగురు. ఈ మీటింగులు పెట్టినప్పుడు మీటింగులు ఎవరు ఉంటారు మధ్యలో?
అపవాది కూర్చొని ఆమె గురించి మాట్లాడి ఈమె గురించి మాట్లాడు, అప్పుడు ఏమైపోతుందండి? ఐక్యత చెడిపోతుంది. ఒకప్పుడు మెచ్చుకొని మంచి దండలేసి అన్నీ చేసిన దాన్ని ఏం చేస్తావు, ఈరోజు నచ్చకపోతే ఏం చేస్తావు అనమాట? మీటింగులు. మనకి ఒక 20 మంది ఉన్నామంటే 4 మీటింగులు. కాబట్టి దీనివల్ల ఏమైపోతుంది అంటే మనకి ఐక్యత చెడిపోతుంది. ఐక్యత చెడిపోయినప్పుడు నువ్వు పరిగెత్తగలవా? ఏక మనసు ఉందా? ఏకాత్మ ఉందా? ఏమీ లేదండి. ఆ రీతిగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసుల్ని వాడుకుంటున్నాడు. ఎందుకు? మనం చోటిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఐక్యతను చెడగొట్టడమే అపవాది యొక్క పెద్ద తంత్రము. ఆ పెద్ద తంత్రంలో ఇక్కడ అందరూ పడిపోలేదా? ఐక్యత ఉందా? హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎప్పటికప్పుడు సరిచేసుకొని అవకాశాలు వస్తుంటే కూడా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కాదులే రేపు, సంవత్సరం అంతా మళ్ళీ ఇదే అనైక్యత, మళ్ళా వచ్చే వరకు కూడా ఇదే అనైక్యత. ఒక నిమిషంలో ఏం చేసుకుంటున్నాం మనం? అయ్యో అనుకుంటాం, కానీ మళ్ళీ మన యొక్క తగ్గింపు లేదు. ఎందుకు అంటే ఐక్యంగా ఉండడము అపవాదికి ఇష్టం లేదు. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి అది చూడలేడు అపవాది. మనం చోటిస్తున్నాం కాబట్టి మనకి ఏం దొరుకుతున్నాయండి? అనైక్యత కనపడుతుంది. మరి ఐక్యత చెడగొట్టేస్తూ ఉన్నాడు. మనం కూడా రెడీగా ఉంటున్నాం. ఎప్పుడు ఐక్యత చెడిపోద్ది? ఆ నలుగురు చాలా మిత్రులు కదా, వాళ్ళలో ఎప్పుడు ఒక చిచ్చు పెడదాం. మరి అది సేవ అంటారా? అది పరుగు పందెం అంటారా? గెలుపొందుతారా? బహుమానాలు వస్తాయా? రానే రావండి. ఒక్క ప్రాంతంలో పరిచర్య అంటే ఆ ఒక్క ప్రాంతం పరిచర్యని చూసుకోవాలి. నీకు వేరే వాళ్ళతోటి పని ఏంటి? వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు. ఎవరికి వస్తే ఎక్కువ ఇవి? మనకే. సాతానుడు పట్టుకునేది ఎవరిని? సేవకుల్నే, సేవకురాళ్ళని ముఖ్యంగా. కాబట్టి అనైక్యత మన వల్ల చెడిపోతుంది. మనం నిందించేస్తాం సాతాన్ని, అపవాది మీద వేసేస్తాం. కానీ మనం ఏంటి? దానికి లోబడిపోతున్నాం. మనమే కారకలం కదా. మనం వాక్యం అనే ఖడ్గంతో దాన్ని ఎదుర్కోగలుగుతున్నామా? లేదు. వాక్యానికంటే ఇష్టం ఏంటనమాట? ఇతరుల గురించి చెప్పుకోవడం ఇష్టం. అదే తృప్తి. అదే ఏంటనమాట? సాతానికి ఒక పెద్ద విజయం అనమాట, మనల్ని పడగొట్టడమే. కాబట్టి ఐక్యతని చెడగొట్టే విషయంలో మరి విశ్వాసుల మధ్యలోనే, అది కూడా ఇతరుల మధ్యలో కాదండి, విశ్వాసుల మధ్యలో, సేవకురాండ్ర మధ్యలో ఐక్యతని చెడగొడుతుంది ఎవరు? సాతాను యొక్క తంత్రాలు. కాబట్టి మనమందరము కూడా బహుమతి పొందేటట్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉంటేనే ఐక్యమత్యం అనేది ఉంటుందండి. సహాయం చేసుకోవడానికి ఇష్టపడం, బలపరచుకోవడానికి ఇష్టపడం. ఈ రెండు జరగనప్పుడు ఐకమత్యం అనేది ఉండదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, సాతాను దూతలు చేసే పని ఏమంటున్నాడంటే పౌలు, వాడెప్పుడు కూడా మన పరుగుని కొనసాగింపనీయడు. అందుకనే మీరు ఏం చేయండి? అపవాదికి చోటు ఇయ్యకండి. అందరూ ఒకే ఉద్దేశంతో, ఒకే మనసుతో, ఒకే మరి ఏకాత్మతో, ఏక మనసుతో ఉంటేనే మన పరుగు కొనసాగుతుంది. ఒకరు ఇటు లాగుతారు, ఒకరు అటు లాగుతారు. నేను ఈ పార్టీ అంటారు, ఒకరు ఆ పార్టీ అంటారు. నేను ఆళ్ళవాడిని, అప్పుల్లో వాడిని. కానీ కాదండి, మనందరం కూడా ప్రభు దృష్టిలో ఒకటే. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఐకమత్యంతో కొనసాగాలి అని చెప్తున్నాడు. మనం పరిగెత్తేది మనం ఏకాకులంగా పరిగెత్తట్లేదండి. మనతో పాటు ఎవరున్నారు? దేవుడు మనల్ని ఒక సంఘంగా ఉంచాడు, ఒక సహవాసంలో ఉంచాడు. కాబట్టి ఈ సహవాసంలో ఉంచినప్పుడు మనం ఒకరి మీద ఒకరు ఏముండకూడదండి? కోపం ఉండకూడదు. సాతాను దూతలు చేసే పని అదేనండి, ఐక్యత చెడగొట్టడం, కోపాలు పెంచుకోవడం. అవి ఒక్కసారి కోపం వచ్చిందంటే ఇంకా అది పెరుగుతూనే పెద్ద మోపైపోతుందండి. కాబట్టి అలాంటి వారిని మనము ఏం చేయాలి? డిస్కరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయకూడదు. మరి ముఖాముఖిగా చెప్పగలగాలి, వాక్యంలో నుంచి చెప్పగలగాలి. వేషధారణ జీవితాలు మనకు పనికిరావు సేవకులకి. ఇక్కడ చెప్పి అక్కడ చెప్పి వాళ్ళతో వీళ్ళ మెప్పు పొందామనుకోవడం అది అపవాది యొక్క తంత్రము అని గుర్తెరగండి. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఒకరిని చూసి ఒకరు అసూయ పడుతుంటున్నారు.
అది కూడా మన పరుగుని కొనసాగనీయదు. అపవాది తంత్రాలు ఇవన్నీ. ఐక్యత చెడగొడుతున్నాడు పరుగు. మరి తర్వాత ఒకరి మీద ఒకరు కోపం ఉంటుంది, ఒకరిని చూసి ఒకరు అసూయతో ఉంటున్నాము, అస్సలు ఒకరిని ఒకరు క్షమించుకోవడం లేదు. క్షమాపణ అనేది మర్చిపోయాం. యేసుప్రభు క్షమించాడు కదా నన్ను, చాలు. నాకు పరలోకం ఉంది కదా, నా రక్షణ ఉంది కదా, ఎవరు తీసివేయలేరు కదా, చాలు. కానీ ఇతరులను క్షమించే విషయంలో మనము సాతాను చేతిలో చిక్కుకొని ఉన్నామని గ్రహించండి. క్షమిస్తున్నామా? ప్రక్కన ఉన్న వాళ్ళని క్షమిస్తున్నామా? అసలు పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఏ ఊరు నుంచి వచ్చారో తెలుసా? పలకరించావా? కాబట్టి క్షమాపణ అనేది మన యొక్క అడ్డంకి అండి. క్షమించుకోలేకపోవడం. క్షమించాలి, అది అపవాది తంత్రాన్ని గెలవడం అండి. కాబట్టి ఒకరిని ఒకరు క్షమించలేకపోవడము విశ్వాసులైన మనకు తగదు. మనం విశ్వాసులు అని చెప్పుకోవడమే కాదు, సేవకురాళ్ళమని చెప్పుకుంటున్నాం, పాస్టర్మలని చెప్పుకుంటున్నాం, మరి బోధకురాళ్ళమని చెప్పుకుంటున్నాం. మనకి తగదు. కాబట్టి విశ్వాసము మనకు తగదు. కాబట్టి వీటి ద్వారా మన ప్రధాన శత్రువు ఎవరండి? సాతానుడు. ఎక్కడికి ప్రవేశించాడనమాట? మనం ఇలా అయిపోవడానికి కారణం సంఘములోనికి ప్రవేశించాడు. సంఘంలోనికి ప్రవేశించాడు, సహవాసంలోనికి చొరబడ్డాడు. మన యొక్క పరుగును ఏం చేస్తున్నాడు? వ్యర్థపరుస్తూ ఉన్నాడు. ఏమేం లేకుండా చేయడానికండి? ఐక్యత లేకుండా చేయడానికి, ఒకరి మీద ఒకరు అసూయపడడానికి, ఒకరిని ఒకరు సహించుకోలేకపోవడానికి, ఒకరిని చూసి ఒకరు ఇష్టం లేకుండా ఉండడము, క్షమించకపోవడము. తప్పులు సహజమే, కానీ క్షమించుకోవడం కూడా ఉండాలండి. మనస్సాక్షి మనల్ని గద్దిస్తే తప్పకుండా మనం ఎవరి పక్షంగా తప్పు చేసామో వాళ్ళని క్షమిస్తాం. ఎవరికి వాళ్ళమే నేనే గొప్ప, ఎవరికి వాళ్ళమే నేను పర్ఫెక్ట్ అనుకుంటే ఇంకా క్షమాపణ ఉండదు, ఐక్యత ఉండదు, పరుగు ఉండదు, బహుమతి ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, ఒకరిని ఒకరు క్షమించలేకపోవడము విశ్వాసమైన మనకు తగదు. ప్రధాన శత్రువు సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు? సంఘంలోనికి, సహవాసంలోనికి చొరబడుతున్నాడు. చొరబడి మన పరుగును ఏం చేస్తున్నాడంటే వ్యర్థపరుస్తున్నాడు, మధ్యలోనే ఆపేయడానికి చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన పని, మన ప్రయాస కాల్చివేయబడ్డానికి ఎవరు కారణమవుతున్నారు? కాబట్టి క్షమించుకోలేని మనసు, ఒకరిని ఒకరు బలపరచుకోలేని మనసు మనం కలిగి ఉన్నట్టయితే అపవాదికి చోటిచ్చిన వాళ్ళమే, సాతాను దూతలకు చోటిచ్చిన వాళ్ళమే. పరుగు ఆపేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం అన్నమాట. వాడు మన కిరీటాలను ఏం చేయాలని చూస్తున్నాడు? దొంగిలించాలని చూస్తున్నాడు. మన కిరీటం పొందడము, యేసు ప్రభు యొక్క సారూప్యంలోనికి మారడము అపవాదికి, సాతానుడికి అస్సలు ఇష్టమే లేదండి. అందుకనే మనలో ఇన్ని పెడుతూ ఉన్నాడు, ఇన్ని చిచ్చులు పెడుతూ ఉన్నాడు. కిరీటాలను మనం దొంగిలిస్తాడు. ఎవరికి నష్టం? అప్పుడు మనకే నష్టము. ఈ లోకం ఇచ్చే కిరీటాలు కాదండి. ఏం భలే మంచి విశ్వాసురాలు, భలే సేవ చేస్తుంది, భలే మాట్లాడుతుంది, భలే ఇతరుల మీద చెప్పుద్ది, ఈ కిరీటాలు కాదు. మనకి దేవుడిచ్చే కిరీటాలు ముఖ్యము. ఆ కిరీటాలు పొందకుండా నష్టపోవడానికి ఎవరు చేస్తున్నారండి? సాతానుడు, సాతాను దూతలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడండి పౌలు? మన పరుగును కొనసాగనీయడు కాబట్టి, మనము బహుమతులు పొందకుండా మనల్ని జారిపడేటట్టు చేస్తాడు కాబట్టి ఏం చేయండి? మీరు పాపము చేయకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇస్తే మన సహవాసాలు, మన సంఘాలు, మన కిరీటాలు, మన బహుమతులు ఎక్కడికక్కడే ఉండిపోతాయి, మనం పొందుకోలేము. రెండవ శత్రువు చూద్దామండి. మన రెండవ శత్రువు ఎవరు అంటే శరీరం. శరీరం కూడా ఏం చేస్తుంది? మనలను సరిగ్గా పరిగెత్తనీయదు, పరిగెత్తడానికి ఇష్టపడనీయదు. ఎందుకు? శరీర కోరికలు, శరీర ఇచ్చలు, మనస్సులోని కోరికలు ఏం చేస్తున్నాయి అన్నమాట? మన బహుమానాన్ని దొంగిలిస్తాకి చూస్తూ ఉన్నాయి. కాబట్టి మన శరీరాన్ని మనం ఏం చేయాలా? అదుపులో పెట్టుకోవాలి. శరీరపు కోరికలను అదుపులో పెట్టుకోవాలి, వాటికి దూరంగా పారిపోవాలి. కాబట్టి బహుమానం పొందాలి అంటే ఆ బహుమానం దొంగిలించడానికి మరొక శత్రువు ఎవరు సిద్ధంగా ఉన్నారు అంటే మన సొంత శరీరమే. కాబట్టి ఆ శత్రువుకి మనము చోటు ఇవ్వకూడదు. శరీరము అనేటువంటి శత్రువుకి మనము చోటిస్తే బహుమతులను కోల్పోతాము, పొందకుండా
అవుతుంది. తర్వాత యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తన శిష్యులతో చెప్పిన చివరి హెచ్చరిక ఏంటి అని అంటే, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని హెచ్చరిస్తున్నాడండి. యేసు ప్రభువు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. శరీరాలు బలహీనమని హెచ్చరించాడు. యేసు ప్రభు వారిని మరి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండే సమయం వచ్చింది. మరి శరీరంతో వారితో ఇక ఉండరు. కాబట్టి వారికి ఇచ్చినటువంటి గొప్ప హెచ్చరిక ఏంటి? మీ శరీరాలు బలహీనము అని. ఇప్పుడు శిష్యులు కానీ శిష్యులకు ఇప్పుడు ప్రభు తోడున్నారా? లేరండి. వాళ్ళు ఒంటరిగానే పరిగెత్తాలి, తాము ఒంటరి ప్రయాసనే పడాలి. ప్రభువారు వెళ్ళిపోయారు. తర్వాత అని ప్రభు ఇక్కడ చేసినట్లయితే చిట్ట చివరి హెచ్చరిక ఏంటంటే, మీరు శరీరేచ్ఛలకు దూరంగా ఉండండి, శరీరేచ్ఛలు ఆటంకంగా ఉంటాయి మీకు అని ప్రభు వాళ్ళని తెలియపరుస్తూ ఉన్నారు, వారికి ప్రకటిస్తున్నారు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయండి? సువార్త ప్రకటించండి అనేది యేసు ప్రభు వారి యొక్క చివరి ఆజ్ఞ. ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను అనేది చివరి వాగ్దానం. ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను, చివరి ఆజ్ఞ, చివరి వాగ్దానం. అట్లాగే చివరి హెచ్చరిక విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మరి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉందండి. 5 నుంచి 8 వచనాలు చదవండి. శరీరానుసారులు శరీర ఆశల మీద మనస్సు నుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారండి, శరీరానుసారులు దేని విషయం ఉంచుతారు? శరీర విషయాల మీద మనసించుతారు. శరీరమైన మనసు ఏంటండి? మరణము. ఆత్మానుసారమైన మనసు ఏంటి? జీవము. మనకి మరణం కావాలా, జీవం కావాలా? కాదు. కాబట్టి శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధమైనది? దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైనది మనం చేయొచ్చా? కాబట్టి శరీరాన్ని మనం ఏం చేయాలి? లోపరుచుకోవాలి. శరీరానుసారమైన మనసు మరి దేవుణ్ణి సంతోషపరచ నేరదు. శరీరానుసారమైన కోరికలు మన నుండి తీసివేయడానికి ఇష్టపడాలి. శరీరం యొక్క 5 లక్షణాలు ఏంటంటే, సాతానుడు ప్రతి విశ్వాసి దగ్గరకు రాలేడు. ఎందుకంటే వాడు ఒక చిన్న దూత మాత్రమే, సర్వవ్యాపి అయితే కాదు. మనతో ఎల్లప్పుడూ ఉండేది ఏంటి? శరీరమే. కాబట్టి శరీరేచ్ఛలు మన పతనానికి కారణము అవుతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడండి రోమపత్రికలో. పౌలు ఏమంటున్నారంటే 7వ అధ్యాయంలో, నా శరీరంను మంచిది ఏది కూడా నివసించట్లేదు అని దుఃఖపడుతున్నాడండి. మనం ఎప్పుడన్నా దుఃఖపడ్డామా? మనం మంచి అనుకుంటున్నాం కదా, ఏ చెడు నాలో లేదనుకుంటున్నాం. 7వ అధ్యాయము 18వ వచనం చదవండి రోమాపత్రిక. నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపనేరదని నేను ఎరుగుదును. మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయడానికి శరీరము ఒప్పుకోవట్లేదు కదండి. మేలైనది తెలుసు కానీ చేయడానికి శరీరము ఒప్పుకోవటం లేదు. అందుకని ఏమంటున్నాడంటే 24వ వచనంలో పౌలు భక్తుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఏమంటున్నారండి? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? చూశారండి, అట్లా గట్టిగా కేకలు వేస్తున్నాడండి. ఎంత బాధపడుతున్నాడు. శరీర కోరికల్ని ఆయనకి వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. నేనెంత దౌర్భాగ్యుడను. అంత మంచి మరి భక్తుడు, అంతమందికి అన్ని సంఘాలకి ఉత్తరాలు రాసినటువంటి ఆయనకి ఏ సుఖము సంతోషము లేదు, వస్త్రాలు లేవు, ఆహారం లేదు, ఎప్పుడు కూడా చెరసాలలోనే గడిపినటువంటి ఆయన ఏమంటున్నాడండి? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనుగు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును. ఇది వరకు మనం కూడా కొరింథీ పత్రికలు చదివాం కదండి.
నేను పరుగు పందెంలో గెలవడానికి, బహుమతులు సంపాదించుకోవడానికి ఏం చేయాలని మనం చదివాము? నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను. శరీర ఇచ్చలను, శరీర కోరికలను మనం ఏం చేయాలండి? అణగొట్టుకోవాలి. అప్పుడే మనం శరీరాన్ని జయించడానికి వీలుంటుంది. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలన్నీ రాయబడి ఉన్నాయి చూడండి. అక్కడ ఏం రాయబడి ఉన్నాయంటే, శరీర కార్యములు స్పష్టముగా తెలియజేయబడ్డాయి. ఏంటి అంటే ఉండండి, సుమారు 15 శరీర కార్యాలు పౌలు స్పష్టంగా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకమైనవి ఏంటి అంటే, వీటిని అదుపులో ఉంచే ఏంటి అంటే ఆత్మఫలాలు. కాబట్టి ఆత్మఫలం ఎప్పుడైతే మనలో ఫలిస్తుంటుందో శరీర కార్యాలు ఏమైతాయండి? అప్పుడే అదుపులో ఉంచగలం. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? శరీర కార్యాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఆత్మకార్యాలను మాత్రం అసలు మర్చిపోతున్నాం. కానీ ఏది పై చేయిగా ఉండాలండి? అప్పుడే శరీరాన్ని మనము జయించగలము, మన పరుగును అప్పుడే జయప్రదంగా ముగించగలము, అప్పుడే మన గురిని చేరగలమండి. కాబట్టి మనం గురి చేరగలము, మన బహుమతులు కూడా సంపాదించుకోగలము. ఎప్పుడైతే మన ఆత్మఫలాలు ఫలిస్తుంటామో అప్పుడే. తర్వాత ఇది 2వ శత్రువుగా మనం చూసాము పరుగు పందాన్ని కొనసాగనింపని. 2వ పరుగు పందెం. మొదటి పరుగు పందెం ఏంటండి? సాతాను యొక్క దూతలు. 2వది శరీరము. 3వది లోకం అండి. ఈ లోకము ఏం చేస్తుందంటే మన పనిని కాల్ చేసేటువంటి శత్రువు అండి. ఎలా కాల్ చేస్తుంది అంటే, మన పరుగు తొట్టిల్లి జారిపడేటట్టుగా మనం అందుకోకుండా, బహుమానం అందుకోకుండా చేసేది లోకము. కాబట్టి ఈ లోకాన్ని కూడా మనం ఏం చేయాలా? జయించే వారంగా ఉండాలా. లోకాన్ని జయించినప్పుడే మన పరుగు పందెంలో గెలుపొందుతాము. కొలసి పత్రికలో ఏమంటారంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారండి. లోకం యొక్క లక్షణాలు గమనిస్తే ఇక్కడ ఈ లోకపు నటన ఏంటండి? ఇది నటన. 1 కొరింథీ పత్రికలో 7:29-31లో ఏమంటూ ఉన్నారంటే, ఈ లోకమును అనుభవించేవారు అమితంగా అనుభవింపనట్లు ఉండవలెను. ఈ లోకపు నటన గతించుతున్నది. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? నటన. మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుంటుంటే కూడా అది ఏంటండి? నటనే కదా. లోకమంతా నటనే. ఈ లోకపు నటన ఏమైపోతుందంట? గతించుచున్నది. ఈ లోకంలో ఉండేది ఏంటి అని చెప్తున్నారంటే వేషధారణ. వేషధారణ భక్తి పెట్టుకొని ఆ బరువును మోసుకుంటూ మనం పరిగెత్తగలమా? వేషధారణని ఇటు తగిలించుకొని, లోకాసులు ఇటు తగిలించుకొని నటన మెడలో వేసుకుంటే ఎంత బరువు అయిపోతుందండి? ఇవన్నీ వేసుకుని తేలిగ్గా పరిగెత్తగలమా? లేనే లేదండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో నటన తాత్కాలికమైందే కానీ మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత కాలము లోకంలో జీవించాల్సిందే. మనం ఈ లోకాన్ని జయించాల్సిందే. మన పరుగు ఈ భూమి మీదనే, ఈ లోకంలోనే జరుగుతుంది. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన పరుగు ముగించబడుతుంది. కాబట్టి ఈ లోకానికి విశ్వాసి ఏం చేయబడాలండి? సంబంధం ఎక్కువ ఉంటుంది. కాబట్టి లోకాన్ని మనం తప్పక కొంత అనుభవించాల్సిందే. అందుకే పౌలు ఏమంటాడు? అమితంగా అనుభవించొద్దు. లోకంలో ఉన్నాం మనము, మనకు లోకావసరతలు ఎన్నో ఉంటాయి, కానీ మీరు లోకాన్ని అమితంగా అనుభవించకుండా ఉండండి, మితంగా ఉండండి. ఆహారం విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, భవనాలు ఇళ్ళు కట్టుకుని అన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలండి? మితముగా ఉండండి అని చెప్తున్నాడండి. మితముగా ఉంటారు. పరుగు పందెంలో వారు ఎలా ఉంటారు? మితమైనటువంటి వస్త్రధారణతోనే ఉంటారు. వారి యొక్క శరీర బరువును తగ్గించుకునే ప్రయత్నంలో చాలా కొద్ది ఆహారమే తీసుకుంటారు. వారికి లేక కాదు, చాలా ఆహారం ఉంటుంది, కానీ కొంచెం 1 గ్రాము పెరిగినా సరే డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు 2 పూటలు ఏం చేస్తారండి? ఆహారాన్ని నియమాలు పాటించుకుంటూ తేలిక చేసుకుంటారు. కాబట్టి ఈ లోకం మనకి వీటన్నిటికీ ఏం కావాలండి? మనము చాలా అమితంగా అనుభవించొద్దు, కానీ మితముగా అనుభవించాలి. భార్యాభర్తల సంబంధం కావచ్చు, పిల్లల్ని కని పెంచడం కావచ్చు, మరి ఇవన్నీ చేయాలి అని అంటే మనకి ఏం కావాలండి? కొంత ధనం కావాలి. అలాగని మనం ఈ లోకస్తుల్లాగా జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. 1 ఉద్యోగం, 2 ఉద్యోగాలు, ఇంకో గంట దొరికితే ఇంకో చోట,
మితముగా అనుభవించండి. మనకేం కావాలో వాటి కోసమే ప్రయాసపడండి. చాలా ధనం సంపాదించుకొని ఏం చేస్తామండి? ఎక్కడ దాచుకోవాలో తెలియదు. ఇప్పుడు ఎంతోమంది దాచుకుంటున్నారు. ఏమైపోతున్నారు వాళ్ళు? జైలు పాలయ్యి చిప్పకూడు తింటూ ఉన్నారు. ఏం చేసుకుంటారండి? అది చెప్పుకోవడానికి లేదు, రాసుకోవడానికి లేదు, పంచి ఇవ్వడానికి లేదు. కాబట్టి ధన వ్యామోహం అనేది మనం ఆ బరువుని తగ్గించుకోవాలి. అప్పుడే మన యొక్క పని మరి నిలబడుతుంది. కాలిపోయే పని ఉండకుండా మరి చక్కటి వెండి బంగారము మరి విలువైనటువంటి వెలగలిగినటువంటి రాళ్ల వలె మన నిలబడాలంటే మనం ఏం చేయాలండి? ఈ లోకాన్ని మితంగా అనుభవించాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ లోకస్తుల వలె మనము ఈ యొక్క జీవన వ్యాపారంలోకి పోయి మన పరుగుని అలక్ష్యం చేసామనుకోండి. అలక్ష్యం చేసినప్పుడు కాల్చబడినప్పుడు ఏమవుతుందండి? అది కర్ర ఎలా కాలిపోతుందో, గడ్డి ఎలా కాలిపోతుందో, కొయ్య కాలు ఎలా కాలిపోతుందో అవన్నిటినీ పోగేసుకుంటున్నాం మనం. ఈ లోకంలో జీవన వ్యాపారంలో చిక్కుకుంటున్నామంటే ఏం పోగేసుకుంటున్నాం? కర్రలు పోగేసుకుంటున్నాం, కొయ్యకాలు పోగేసుకుంటున్నాము, గడ్డి ఈ మాత్రమే మనల్ని పోగేసుకోకూడదు. ఇదే జీవన వ్యాపారం అండి. ఈ జీవన వ్యాపారంలో కొనసాగిస్తూనే మనం పరిగెత్తాలి, మితంగా అనుభవించాలి. పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఏం చేస్తాడని చెప్పాను? తక్కువ బరువుతోటి పరిగెత్తాడు. అందుకే ఈ లోకాన్ని మనం ఏం చేయాలి? తక్కువగా అనుభవించాలి. ఈ లోకం యొక్క రెండవ లక్షణం ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవి ఏం చేస్తున్నాయి అంటే మన పరుగుని బలహీనపరుస్తూ ఉన్నాయి. మన పరుగు బలంగా పరిగెత్తాలనే నిర్ణయాలు చేసుకున్నాం, కానీ ఈ లోకంలో నేత్రాశ ఏం చేస్తుంది? మనల్ని ఆకర్షిస్తుంది. లోకపు ఆకర్షణలు ఏం చేస్తున్నాయి? మనం దీని మీద ధ్యానం ఉంచకుండా, ధ్యాస ఉంచకుండా పరుగు పందెంలో బహుమానం పొందాలి అనేటువంటి నిశ్చయతను ఏం చేస్తుంది? పక్కకు లాగేస్తూ ఉంది. మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాయి, నీరసింపజేస్తూ ఉన్నాయి. కాబట్టి బహుమానాలను, కిరీటాలను ఏం చేస్తున్నదనమాట? లోకము దొంగిలిచ్చేస్తూ ఉంది. కాబట్టి పౌలు మరి అనేకమైనటువంటి జత పని వారితో ఏమంటున్నాడంటే 2 తిమోతిలో 4:10 చదవండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పౌలుతో ఉన్నటువంటి అనేక మంది జత పని వారు ఉన్నారు, కానీ ఒకటే ఒక ఆయన ఎవరండి? దేనికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. పౌలుతో ఉంటే నాకేం లాభం? ఇక్కడ ఒక ఆహారం లేదు, ఒక సౌకర్యాలు లేవు, ఏమి ధనధాన్యాలు లేవు, ఏమో సంపాదించుకోవడానికి వచ్చాడు. కానీ అనేక మంది జత పని వారిలో దేమా కూడా ఉన్నాడు, కానీ ఖైదులో ఉన్నప్పుడు మరి అక్కడ పౌలుతో ఉన్నాడు. తర్వాత ఆయనకి ఏం కలిగింది? లోకం లాగేసింది ఆయన్ని. పరుగు పందెంలో నిలబడనీయలేదు. దేమా ఏం చేశాడంట? ఈ లోకాన్ని స్నేహించి మరి పౌలుని విడిచిపెట్టేసి తెస్సలోనికకి వెళ్ళిపోయాడున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధపడుతున్నారు కదా, ఎంత వాక్యం నేర్చుకున్నారు కదా, మరి ఆయన లోకంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ లోకము మనకు ఒక శత్రువు, మన పరుగు పందెము కొనసాగింపకుండా చేయడానికి. కాబట్టి పౌలు 2వ తిమోతి పత్రికని క్రీస్తు శకం 67లో రాశాడండి. మధ్యలో ఉన్నటువంటి 7 సంవత్సరాల కాలంలో దేమా ఏం చేస్తాడు అంటే ఈ లోకాన్ని స్నేహించి తన పరుగును మధ్యలోనే వదిలిపెట్టేసి తనకు వచ్చినటువంటి రాబోయేటువంటి కిరీటాన్ని, బహుమతిని ఏం చేయడు? కోల్పోయాడు. కాబట్టి ఒక ప్రశ్నతోటి మనము ఈ యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. ఏమేమి చూసామండి ఈరోజు? మన పరుగు పందాన్ని కొనసాగింపనిండగా చేసేటువంటి 3 శత్రువులను ఏం చూసాం? సాతాను దూతలను చూసాము, 2వ శత్రువు శరీరాన్ని చూసాము, లోకాన్ని చూసాము. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి.
సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించెను? ఆ, అది చూసారండి, వాళ్ళు ఏమయ్యారు? గలతీయుల్లాగా మనము పరుగులో వెనకపడ్డామా అని పరీక్షించుకోవాలండి. ఫిలిప్పీ పత్రిక చదవండి 2:16. అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు నాకు అతిశయ కారణము అగును అని చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘస్థుల్లాగా మనం బాగా పరిగెడుతున్నామా? మంచి సాక్ష్యం ఇస్తున్నారు కదండి పౌలు భక్తుడు. నా పరుగును నేను వృధా చేసుకోలేదు, నిష్ప్రయోజనం అయిపోలేదు. క్రీస్తు దినమున నాకు మిమ్మల్ని బట్టి అతిశయ కారణముగా ఉన్నాను. కాబట్టి మనము ఎవరిలాగా ఉన్నాము? ఫిలిప్పీ సంఘస్థుల్లాగా పరిగెడుతున్నామా? గలతీ సంఘస్థుల్లాగా మన పరుగును ఓడిపోతున్నామా అని ప్రశ్న వేసుకుంటూ మరి ముగించుకుందాము. మరి ఇన్నాళ్ళు పరిగెత్తిన పరుగుకి మనకి కిరీటాలు ఎప్పుడు వస్తాయని చెప్పాను? సాయంత్రం జరిగేటువంటి ఆఖరి కూడికలో ఏ ఏ కిరీటాలు ఎవరెవరికి ఎలాంటివి వస్తాయో తెలుసుకోవాలి అంటే ఆసక్తి ఉంటే అందరూ కూడా, ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా రాత్రి కూడా ఉండండి. కాబట్టి ఇంతవరకు దేవుడు నడిపించాడు. 5 వర్తమానాలు మనం విన్నాము. మన యొక్క శత్రువులు ఏంటో మనం తెలుసుకున్నాము. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్య ప్రకారం నడుస్తూ పరిగెత్తుతూ మన కోసం దాచబడినటువంటి బహుమానాన్ని మనం సంతోషంతో పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండునట్లుగా మనం ఈరోజు తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాము. మన పరుగు పందెంలో మనకు కావలసిన బహుమానాలు మనం పొందుకోవడానికి మన పరుగు ఎలా ఉండాలి అనే అంశాలు మనం ఈ 3 దినాల నుంచి వింటున్నాం. ఈ సెషన్లో